ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? బాగుంటారని దేవుని సన్నిధిలో నేను విశ్వసిస్తున్నాను. మీరు ఏ విషయాన్ని గురించి చింతించవద్దు. పేతురు రాసిన మొదటి పత్రిక 5:7 ఆ మాట రాయబడి ఉంది. అస్సలు బాధపడకండి. మీరు ఏ విషయాన్ని గురించి అయితే ఓవర్గా థింక్ చేస్తూ బాధపడుతున్నారో ఆ విషయంలో ఇంకా 1-2 దినాల్లో విడుదల కలగబోతున్నాయి. ఏ విషయంలో అయితే ఓవర్ స్ట్రెస్ పడిందో ఆ విషయంలో దేవుడు మీకు అద్భుతం చేయబోతున్నాడు. త్వరలో ఒక శుభవార్తను మీరు వినబోతున్నారు. ఇది ప్రవచన మాట. మీరు నమ్మండి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు. ఈరోజు మీకు దేవుడిచ్చిన వాగ్దానం యోహాను సువార్త 14:14. దేవుడి బిడ్డలారా, ఆదికాండ 1వ అధ్యాయం నుండి మనం మాట్లాడకుండా వస్తున్నాం. దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను అనే మాట మనకు కనబడుతుంది. ఆ వాక్యం నుండి మనం మాట్లాడుతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశాలు సృష్టించెను అంటే ఈ భూమి ఎవరిది, పరలోకం ఎవరిది అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. దేవుడు భూమి ఆకాశం సృష్టించాడంటే డౌట్ లేకుండా ఆకాశం, పరలోకం, భూమి దేవుడిది. అందుకొరకే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 14వ వచనంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది. ఆ భూమి ఆకాశములు వాటిలో కనబడే ప్రతిది దేవునిదని మాట రాయబడి ఉంది. అవును దేవుని బిడ్డలారా, దేవతలు ఎలాగైతే దేవుడికి సొంతమైన వారో ఈ భూజనులందరూ దేవునికి సొంతమైన వారు. అందుకొరకే ప్రతి ఒక్కడు, ప్రతి మోకాలు వంగుననే మాట రాయబడి ఉంది. ప్రతి నాలుక యేసు దేవుడని ఒప్పుకునని మాట రాయబడి ఉంది. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను, మీరు మొదటిగా 2 విషయాలు మీరు ఆలోచించాలి. ఒకటి, మీరు దేవుని చేత సృష్టించబడిన వారు, దేవుని కొరకు సృష్టించబడిన వారు. ఈ 2 విషయాలు అర్థం చేసుకోండి. రెండోది ఏంటంటే, మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది మీది కాదు, అది దేవుని వలన కలిగింది. ఈవెన్ మీ పిల్లలు కూడా దేవుని వలన కలిగారు. మీకు దేవుడు లేకుండా ఏది మీ దగ్గరికి రాకూడదు, రాదు కూడా. బైబిల్ రాయబడి ఉంది, ప్రతి మంచి ఈవులంట జ్యోతిర్మయుడైన తండ్రి దగ్గర నుండే వస్తున్నాయి. 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. సో మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది దేవుని వలన, దేవుని కొరకు కలిగింది. కాబట్టి ఇది నాది అని ఈ భూమిలో మీరు ఓన్ చేసుకోవటానికి, ఇది నాది, నా శక్తి వలన, నా బలం వలన, నా యొక్క జ్ఞానం వలన, నా యొక్క ప్రయాస వలన ఇవన్నీ సంపాదించాలని అనుకుంటా ఉంటే అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. దేవుడే మీకు సమస్తమును ఇచ్చాడు. కాబట్టి దేవుని కృప వలన మీరు సమస్తాన్ని కలిగి ఉన్నారు. మీరు ఏదైతే కలిగి ఉన్నారో అది దేవుని వలన కలిగిందని మాత్రం మీ విషయాన్ని మీరు మర్చిపోకూడదు. సో మీరు దేవుడి తర్వాతనే ఇంకెవరైనా ఏదైనా దేవుడికి ఇవ్వటం విషయంలో కానీ, లేకపోతే దేవునికి సమర్పించుకోవడం విషయంలో కానీ, మీరు కానీ, మీ కుటుంబం కానీ, మీ పిల్లలు కానీ, దేవుడి తర్వాతనే ఏదైనా. ఒక చెట్టు నాటితే ఆ చెట్టు నువ్వు నాటి ఉండవచ్చు, కానీ ఆ చెట్టు ఫలించి అది పంటకు వచ్చినప్పుడు అది దేవుని వలన కలిగింది. అది కాబట్టి ఆ ప్రథమ ఫలాన్ని మొదటిగా దేవుడికి ఇవ్వాలనే మాట ఎందుకు రాయబడింది అనుకుంటున్నారు? ఇదే కారణం మాట. మనం ఎప్పుడైతే ప్రథమ ఫలాన్ని ఇస్తున్నామో అప్పుడు ప్రభా ఇది నేను ఇచ్చింది కాదు, నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నీవు ఇచ్చింది ప్రభా అని మనం చెప్పకుండా చెప్తానన్నమాట. ఇది చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుని నామానికి స్తోత్రం. సో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. దేవుడు లేకుండా ఏది ఈ భూమిలో కలగలేదు. మీరు దేవుని వలన పుట్టించబడిన వారు, మీరు దేవుని కొరకే పుట్టించబడ్డారు. దేవునికి ఉద్దేశం మీ జీవితంలో నెరవేరాలి. మీ పిల్లల ఎడల దేవునికి ఉద్దేశం నెరవేరాలి. మీ కుటుంబం ఎడల దేవునికి ఉద్దేశం నెరవేర్చబడాలి. సో మీరు దేవుని వైపు దృష్టి పెట్టి ప్రభు నా ఎడలని చిత్త ఏమై ఉందో అని ప్రార్థన చేసుకోండి. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతోనే సమస్తం జరుగుతున్నారు ప్రభా.
మీరే తాకండి ప్రభా. అవును ప్రభా, మేము పుట్టించబడిన వారము, నీ చేత పుట్టించబడిన వారము, మీ కొరకు పుట్టించబడిన వారము తండ్రి. ఈ ఉద్దేశాన్ని మర్చిపోయి అయ్యా ప్రవర్తించే ప్రతి ఒక్కరు మార్చండి, మన్నించండి, పరిశుద్ధపరిచి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మనల్ని దీవించిన గాక. ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 52 మొదటి 2 వచనాలు. దేవుడు మనల్ని ఆశీర్వదించిన గాక. ఆమేన్.